దేవుని నామానికి స్తోత్రములు. చేరికుడి వచ్చిన మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్నాం. దేవుని యొక్క వాక్య భాగమును ఈ మే మాసము చివరి పునరుద్ధాన దినమందు దేవుని వాక్యముతో మనతో మాట్లాడినట్లుగా కొంచెం సేపు దేవుని యొక్క లేఖన భాగములను ధ్యానం చేసుకున్నాం. మత్తయి సువార్త 13వ అధ్యాయము, మత్తయి సువార్త 13వ అధ్యాయము 36వ వచన భాగము నుండి 43వ వచనం వరకు చదువుకుందాం. అప్పుడు ఆయన జనసమూహములను పంపివేసి ఇంటిలోనికి వెళ్ళగా ఆయన శిష్యులు ఆయన యొద్దకు వచ్చి, పొలములోని గురుగులను గూర్చిన భావము మాకు తెలియజెప్పమనిరి. అందుకు ఆయన ఇట్లనెను, మంచి విత్తనము విత్తువాడు మనిషి కుమారుడు, పొలము లోకము. మంచి విత్తనములు రాజ్య సంబంధులు, గురుగులు దుష్టులు సంబంధులు. వాటిని విత్తిన శత్రువు అపవాది. కోత యుగ సమాప్తి. కోత కోయువారు దేవదూతలు. గురుగులు ఎలాగూ కూర్చోబడి అగ్నిలో కాల్చివేయబడునో అలాగనే యుగ సమాప్తి అందు జరుగును. మనిషి కుమారుడు తన దూతలను పంపును. వారు ఆయన రాజ్యములో నుండి ఆటంకములకు సకల విధమైన దుర్నీతి పరులను సమకూర్చి అగ్నిగుండములో పడవేయుదురు. అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటి ఉండను. అప్పుడు నీతిమంతులు తమ తండ్రి రాజ్యములో సూర్యుని వలె తేజరిల్లుదురు. చెవులు గలవాడు వినుగాక. ప్రార్థించేద్దామండి. స్తోత్రము 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 నాయన, ప్రేమ నమ్మకమైన తండ్రి, పరిశుద్ధుడా, జీవాధిపతి, అద్వితీయ దేవ, కృపా సత్య సంపూర్ణుడా, నీకే వందనాలు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాము నాయన. ఆకాశ మహాకాశములు పట్టజాలని అద్వితీయ దేవుడవు నాయన. ఎవరూ సమీపింపరాని తేజస్సుల అమరత్వము కలిగి వశించు శ్రీమంతుడవు, సర్వాధికార్యగు ప్రభు. కెరాపుల మహిమ చేతను, సరాపుల స్థుతుల చేతను, కోట్ల కొలది దూత గణముల మధ్య మానక నిత్యము రేయింబవళ్ళు సర్వాధికార్యగు ప్రభు పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని గాన ప్రతి గానములతో కీర్తింపబడుచున్న కీర్తనీయుడవు, స్తోత్రార్హుడవు, పూజార్హుడవు నాయన. ఆకాశము తట్టు కన్నులెత్తుటకైనను యోగ్యత చాలని మాయడలని మహాప్రేమను పరలోకము నుండి బయలుపరిచి, భూమి కంటే ఆకాశము ఎంత ఎత్తుగా ఉన్నదో, అయ్యా ఆకాశము యొక్క వైశాల్యత ఎంత విశాలముగా ఉన్నదో, మా ఎడల నీకున్న కృపా ప్రేమ అలాగున్నది కనుక నాయన, లోకములో ఇసుక రేణువుల కంటే విస్తారమైనటువంటి జనసంఖ్యలో నుండి ఎందుకు పనికిరాని అల్పులమైన మమ్మలను నీ కృపలో ఏర్పాటు చేసుకొని మమ్మల్ని రక్షించుట కొరకు నాయన ఈ లోకానికి మనిషి కుమారుడిగా వచ్చి నాయన దాసుడి రూపమును ధరించి నాయన మా కొరకు నా తండ్రి నాయన సమస్త పరలోక మహిమను విడిచి మావలే ఈ లోకములో 33.5 సంవత్సరములు జీవించి పరిపూర్ణమైన మానవుడిగా నాయన మేము నాయన నీ అడుగు చాడలు నడుచుట కొరకు నాయన మీరు మాకు మంచి మాదిరిని ఉంచిపోయినారు. ఏలనగా అన్ని విషయములో మీరు మావలే శోధింపబడ్డారు, శ్రమపడి ఉన్నారు, మా బలహీనతలో సహానుభవము కలిగిన వారుగున్నారు. అయినను పాపము విషయములో నిర్దోషిగా నిరపరాధిగా జీవించి అలాగున జీవించడానికి మాకు ధైర్యాన్ని ఇచ్చి ఉన్నారు, సహాయాన్ని ఇచ్చి ఉన్నారు. పాపులమైన మేము నాయన నీతో కూడా నీ రాజ్యములో ఉండుట కొరకు నాయన నీ అమూల్యమైన రక్తమును ఘోర పాపులమైన మా కొరకు చిందించి మాలో ఏ పాపమును మా మీద రుణమునుగా ఉంచుక నాయన మా పాపముల నిమిత్తమే సిలువలో మీరే అయా నీ రక్తాన్ని చిందించి మా పాపములన్నిటినీ కూడా క్షమించి మమ్మలను నాయన కుమారులుగా స్వీకరించి అయా తండ్రి సముఖములో నిలబెట్టిన గొప్ప దేవుడవు నాయన. ఈ లోకములో నాయన నిత్యము మేము నీకుండినట్లుగా ప్రభువా, మేము నీ వారమై ఉండినట్లుగా
అయ్యా ఇప్పటి యుగమందును రాబో రాజ్యమందు నీ మహిమలో మేము పాలిమారమగునట్లుగా ఆదరణకర్తయగు నీ ఆత్మను మాకు అనుగ్రహించి నాయన మా హృదయంలోనికి నీ ఆత్మను సంచుకరువును పంపి మమ్మల్ని ముద్రించి భద్రపరుస్తున్న నీ ప్రేమను బట్టి వందనాలు. నీ లేఖనములు ధ్యానింపగోరుచు సంగముగా నీ సన్నిధిలో సాగిలపడి ఉండగా వాక్యమై ఉన్న ప్రభువా, ఈ వాక్యముతో మాతో మాట్లాడి మా హృదయములో ఉన్న చెడుతనమును మేము విడిచి నాయన క్రీస్తు యేసు సంబంధులముగా నీ రాజ్య సంబంధులముగా నాయన ఈ లోకములో జీవించడానికి నాయన మాలో ప్రతి ఒక్కరికి నీ కృపను దయచేయండి. మీరు ఈ లోక సంబంధులు కానట్లు మేమును ఈ లోక సంబంధులము కాకుండా క్రీస్తు యేసు సంబంధులముగా నీ మహిమలో మమ్మల్ని ప్రత్యక్షపరచమని ప్రార్థిస్తూ పరలోక రాజ్య మర్మములను ఎరగగలిగిన కృపను మాకు దయచేయండి. అవునయ్యా, నీ రాజ్యము మాకు సమీపముగా ఉండగా నాయన వచ్చేవారికి ఆలస్యము చేయక త్వరగా వచ్చుచుండగా ఏ ఒక్కరము కూడా నాయన తడువు చేసి నాయన తినచు త్రాగుచు నాయన సుఖించుచు నాయన అయా దుర్లాభాపేక్షతో ధనాపేక్షతో ఈ లోక మాలిన్యతలో నశించిపోకుండానట్లుగా మా కొరకు సిద్ధపరిచిన రాజ్యము మహిమ కొరకు మా ఘటములను సిద్ధపరుచుకున్నట్లు పెళ్లి కుమారుడ రమ్ము అని పిలవగలిగిన సంఘముగా మేముండడానికి మాకు నీ కృప దయచేసి లేఖన భాగముల నుండి మాతో మాట్లాడి మా హృదయములను తెరవండి, మా కన్నులను తెరవండి, మా చెవులను తెరిచి మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచి నడిపించమని యేసుక్రీస్తు నామములో అడిగి ప్రార్థించి పొందున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియచేస్తున్నామండి. ఈ చదవబడినటువంటి లేఖన భాగములు మత్తయి సువార్త 13వ అధ్యాయ భాగం అంతా కూడా పరలోక రాజ్య మర్మములను గూర్చి యేసుక్రీస్తు ప్రభువారు చెప్పి ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి రావడంలో ఉన్న ఉద్దేశం, యేసుక్రీస్తు ప్రభువారు అసలు ఈ లోకానికి ఎందుకు వచ్చి నిన్ను నన్ను ఎందుకు రక్షించారు అంటే కనుక పాపులమైన మనలను దేవుడు ఎంతగానో ప్రేమించి తన అమూల్యమైన రక్తము చేత మనల్ని రక్షించాడు. రక్షింపబడిన మనము ఈ లోకముతో కూడా నశించిపోకుండా ఈ లోకములో ఉండిపోకుండా ఆయన మన కొరకు ఒక రాజ్యాన్ని సిద్ధపరిచారు. ఆ రాజ్యములో దేవుని రక్తము చేత కడగబడిన ప్రతి ఒక్కళ్ళు ఉండాలి. ఎక్కడ ఉండాలి? దేవుని రక్తాలు కడగబడిన ప్రతి ఒక్కరం కూడా ఎక్కడ ఉండాలని దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడంటే ఆయన రాజ్యములో మనం ఉండాలి. ఆయన రాజ్యములో మనం ఉండాలి అంటే ఆయన రాజ్యములోనికి మనము చేరడానికి ఈ లోకములో మనం ఎలా ఉండాలని దేవుడు కోరుకున్నాడో ఆ ఏర్పాటు మనము చూపించాలి. మనం అది చూపిస్తేనే మనము ఆయన రాజ్యంలోనికి ప్రవేశించగలము. అందుకు దేవుని రాజ్యం యొక్క మర్మాలను ఎరగాలి అంటే, దేవుని యొక్క రాజ్యం యొక్క సంగతులు మనం తెలుసుకోవాలి అంటే సామాన్యమైనటువంటి వచ్చామో పోయామో విన్నామో అనే భక్తి చేస్తే సరిపోదు. దేవుని యొక్క రాజ్య మర్మములు తెలుసుకోవాలి అంటే ఖచ్చితంగా మన కన్నులు తెరవబడాలా, మన చెవులు తెరవబడాలా, మన హృదయము తెరవబడాలా. మరి దేవుడు మనతో పరలోక రాజ్య మర్మాలు చెప్తున్నప్పుడు మన మనోనేత్రాలు ఖచ్చితంగా మన కన్నులైన మనోనేత్రాలు ఏమవ్వాలి అంటే వెలిగింపబడాలా. ఆత్మ చెప్పుతూ ఉన్నప్పుడు మన చెవులు ఆత్మ చెప్పు సంగతులను మన చెవులు గ్రహించాల. మన చెవులకి అవి తేటగా మారు మ్రోగాలన్నమాట. ఏదైతే దేవుడు మనతో చెప్తున్నాడో మన కన్నులు ఎప్పుడు తెరవబడి మన చెవులు ఎప్పుడు తెరవబడతాయో మన హృదయం కూడా ఏమవుతుంది అంటే దేవుడు చెప్పే సంగతులను గ్రహించి వాటిని హృదయంలోనికి తీసేసుకుంటుందంట. ఇది నా కోసమే అని దానికి లోబడ్డానికి మన హృదయం ఏమైపోతుంది అంటే సమ్మతిని తెలిపేస్తుందంట. హృదయము గ్రహించడము అంటే ఇది నా కోసమే వచ్చింది, దీనిని నేను చేయాల్సిన బాధ్యత నా మీద ఉన్నదని హృదయం మన దేవుని వాక్యానికి దేవుని మాటకి ఏమైపోతుందంటే లోబడిపోతుందంట.
అలా దేవుడు మరి దేవుని యొక్క పరలోక రాజ్య మర్మములను గుచ్చి దేవుడు ఆయన రాజ్య మర్మములను ఆయన మర్మయుక్తంగా ఏమీ చెప్పలేదంట. ఆయన వద్దకు వచ్చిన ప్రజలందరినీ దేవుడు ప్రేమించి వారికంట కథల రూపములో ఉపమాన రూపములో అర్థమయ్యేటట్టుగా వారికి చెప్పారంట. వారికి కథల రూపంతో చెప్పినా కూడా కనీసము ఎందుకు ఏమిటి అనేది చాలా మంది తెలుసుకోవడానికి ఇష్టపడలేదంట. యేసు ప్రభు వారు ఎందుకు ఈ యొక్క ఉపమానాన్ని చెప్పారు, దీనిలో ఉన్న మర్మం ఏంటి, దీన్ని ఎందుకు మాకు బోధించాడు, దీనిలో నేనే నేర్చుకోవాలి అనేది ఒక్కళ్ళు కూడా ప్రభు దగ్గర పరిశీలనగా తెలుసుకోలేదంట. అయితే శిష్యులు ఆ విషయంలో ప్రభుని అడిగినప్పుడు దేవుడు మీరు ధన్యములు అని చెప్పి వారికి ఈ ఉపమానములు అందరికీ చెప్పాడు. కానీ ఉపమాన భావము మాత్రము కొందరు మాత్రమే తెలుసుకున్నారు. ఆ తెలుసుకున్న వారు ఆ ప్రకారంగా ఉండడానికి స్థిరపరుచుకున్నారు. అందుకనే వారు ధన్యులని దేవుడు చెప్తున్నారు. ఆ మొదటి ఉపమానములో ఒక విత్తనం వేసేటువంటి వ్యవసాయకుడున్నాడు. అతడు మంచి విత్తనాలను గంపలో పెట్టుకొని వెళ్తా ఉన్నాడు. ఆ గంపలో ఉన్న విత్తనములలో కొన్ని త్రోవ పక్కన పడ్డాయి, కొన్ని ముళ్ళ తుప్పల్లో పడ్డాయి, కొన్ని రాతి నేలలో పడ్డాయి, కొన్నేమో మంచి నేలలో పడ్డాయి. అయితే త్రోవ పక్కన పడిన విత్తనము అసలు దానిలో ఏం మొలక లేకుండానే ఆకాశ పక్షులు తీసుకొని వేసిన వెంటనే ఆకాశ పక్షులు తీసుకొని వెళ్ళిపోయినాయి. ముళ్ళ తుప్పలలో రాతి నెలలో పడినవి కొంతకాలము అవి భూమిలోకి వెళ్ళి మొక్కగా మొలిచినవి. కానీ వాటిని ముళ్ళ తుప్పలు మరి వేరు లేకపోవడం వలన అవి అణిచివేయబడినట్లుగా వ్రాయబడి ఉన్నాయి. మంచి నేలలో పడిన విత్తనములు మాత్రమే మరి 100 60 100 ఫలించింది. ప్రియా దేవుని సంగమా, విత్తనములు అందరితో దేవుడు ఒకే వాక్యాన్ని పంచుకుంటున్నాడు. వాక్యము ఒకరికి ఒక రకంగా ఇంకొకరికి ఒక రకంగా దేవుడు బోధిస్తున్నాడా? విత్తనము వాక్యమే. అందరితో దేవుడు వాక్యంతో మాట్లాడినప్పటికీ కూడా నీ హృదయము కనుక దేవుని వాక్యము నీ హృదయములో పడడానికి నువ్వు ఇష్టపడకుండా ఈ చెవితో విని ఆ చెవితో గనక నువ్వు విడిచిపెట్టే స్వభావాన్ని దేవుని మందిరంలో కలిగి ఉంటే, దేవుడు వాక్యంతో మాట్లాడేటప్పుడు నువ్వు అనాలోచితంగా ఉన్నావు అంటే కనుక ఖచ్చితంగా అసలు దేవుడు వాక్యము అనేది నీలో లేకుండా వెంటనే నీలోనికి ఎవరు వచ్చేస్తాడు అంటే కనుక దుష్టుడు సాతానుడు వచ్చేసి నీలో దేవుని వాక్యానికి ప్రతిగా వాడి ప్రేరేపణ నీలోనికి ఇస్తాడు. రెండవది, దేవుని వాక్యము వినేటప్పుడు ఒకవేళ దేవుని బిడలు కనుక మరి ముళ్ళ పొదలులాగా లేకపోతే రాతి నేలలాగా హృదయములను కఠినపరచుకొని తిరుగుబాటును కలిగి వారు దేవుని సన్నిధిలో సోమరులుగా గనక ఉంటే కనుక దేవుని వాక్యము వారిలో ఫలించక వారు నిష్ఫలులైపోతారు. మంచి నేల పడినటువంటి విత్తనం ఎవరైతే దేవుని కొరకు దేవుని మాట కొరకు దున్నబడి చదును చేయబడి పదును చేయబడి వారి హృదయములను మెత్తన చేసుకొని ఫలభరితమైన భూమిగా చేసుకుంటారు, వారిలోనే వాక్యము ఫలిస్తుంది. వాక్యములో ఫలించిన వారే పరలోక రాజ్యంలో ఉంటారు. ఎవరుంటారు పరలోక రాజ్యం? వాక్యం ఎవరిలో ఫలిస్తుందో వారు మాత్రం ఎక్కడుంటారు? పరలోక రాజ్యంలో ఉంటారు. రెండవ ఉపమానము చెప్తూ విత్తువాడు విత్తనములను పొలములో వేశాడంట. ఆ విత్తినటువంటి వ్యవసాయకుడు మంచి విత్తనములు పొలములో వేసి ఇంటికి వచ్చాడంట. రాత్రి జాముల యందు శత్రు వచ్చి మంచి విత్తనముల దగ్గర ప్రక్కన ఏం వేసినాయి అంటేనట గురుగులను కూడా, టేర్స్ అనేటువంటి గురుగులను కూడా ఏం చేశాడంట వేసేసాడంట. వేసి వెళ్ళిపోయాడంట. 2 విత్తనములు కూడా పొలములో కలిసి మొలిచినాయి, పెరిగినాయి. కొంతకాలము పెరిగిన తర్వాత
అవి కాపుకొచ్చే సమయానికి దాసులు గమనించి ఏం చేశారు అంటే కనుక వచ్చి చెప్పారంట, అయ్యా నువ్వు మంచి విత్తనములని పొలంలో విత్తావు కదా, మరి ఇప్పుడు చూస్తే ఏం కనబడుతున్నాయి అంటే కనుక గురుగులు కూడా కలిసి మొలిసి ఎదిగి ఉన్నాయ్యా, నేను వెళ్ళి వాటిని పెరికి వేయాలా అన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు వాళ్ళకు ఉపమాన భావం చెప్తున్నాడు. అక్కడ అన్నాడు, వ్యవసాయకుడు అన్నాడంట, ఇప్పుడు దయచేసి ఆ యొక్క గురుగుల జోలికి వెళ్ళొద్దు, అవి పూర్తిగా గోధుమలు గురుగులు పరిపక్వమైన తర్వాత విత్తనములు కోసే కాలం వరకు రెండిటినీ అలానే ఉండండి. కోత కాలం వచ్చినప్పుడు ముందుగా గురుగులను కోసి అగ్నిలో వేయండి, గోధుమలను కొట్లలోనికి తీసుకోండి. తర్వాత శిష్యులు ఈ భావం ఏంటి అని అడిగినప్పుడు ఆ విత్తినవాడు మరి పొలము లోకము, విత్తినవాడు మనుష్య కుమారుడు, మనుష్య కుమారుడు విత్తిన విత్తనములేమో ఆ విత్తనములు ఏంటంటే దేవుని యొక్క రాజ్య సంబంధులు, అంటే దేవుని కుమారులు అని అర్థము. రెండవది, మరి గురుగులను ఎవరు విత్తారు అంటే శత్రువైన సాతానుడు విత్తాడు. ఎక్కడ విత్తాడు? ఎక్కడ మనుష్య కుమారుడు పొలంలో విత్తాడో ఆ పొలములోని సాతానుడు కూడా దుష్ట సంబంధులను మరి విత్తాడంట. ఇద్దరు కలిసి ఒకే పొలములో పెరుగుతున్నారు, కానీ వారు కొంతకాలము గోధుమలు గురుగులు ఒకే రీతిగా కనబడినప్పటికీ కోతకాలం వచ్చే తల్లికి వాటి స్వభావాన్ని బట్టి అది వేరు చేయబడినట్లుగా సంఘములో నుండి కూడా గోధుమలు గురుగులు వేరు చేయబడతాయి. అంటే దేవుని సంబంధులు దుష్ట సంబంధులు వేరు చేయబడతారు. అందుకని దేవుని పిల్లలమైన మనము ఎవరి చేత విత్తబడి ఉన్నాము, మనము ఎవరి సంబంధులము పరిశీలనగా చేసుకుని, ఒకవేళ దుష్టుడు విత్తిన విత్తనంలాగా మనం ఉన్నాము అంటే ముందుగానే దేవుని సన్నిధిలో ఏం చేయాలంటే ప్రార్థన చేసుకొని మనము మంచి గోధుమలు వెన్నలాగా దేవుని సన్నిధిలో ఫలించాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఈ గురుగులను గురించి గడిచిన వారము ధ్యానం చేస్తున్నాం. గురుగులు అంటే దుష్ట సంబంధులు, అంటే సాతాను సంబంధులు. మరి సంఘం అనేటువంటి పొలములో, లోకం అనేటువంటి పొలములో అసలు సాతాను సంబంధులు ఎలా ఉంటారు, వాళ్ళు దుష్ట సంబంధులు అని మనం ఎలా వారిని కనుక్కోగలము అంటే కనుక వారిలో ఏముంటాయి? సాతాను సంబంధులలో కొన్ని లక్షణాలు పోవు. వారు ఎంతగా వారి గోధుమలతో కలిసి ఉన్నా, వారు ఎంతగా గోధుమలు పక్కనే వేయబడ్డా వాళ్ళలో మాత్రమంతా స్వభావములో మార్పు రాదంట. ఏంటి ఈ యొక్క గురుగులకున్న స్వభావము, ఏంటి దుష్ట సంబంధుల స్వభావము అంటే వారు మొట్టమొదట వారిలో ఏముంటదంటే గనక దురాశలు కలిగిన వారుగా ఉంటారు. అంటే ఎంతగా దేవుని మందిరానికి వచ్చినా, ఎంతగా ప్రార్థన చేస్తున్నా, ఎంతగా వాక్యం వింటున్నా వీరు ఏ పాపములో నుండి వారు బయటికి రాలేరు అంటే గనక దురాశ అనేటువంటి పాపములో నుండి బయటికి రాలేరు. దురాశ చేత వారి యొక్క హృదయము కన్నులు మూయబడి ఉంటాయి. దురాశ పరులుగా వారు ఉంటారు. ఈ దురాశ ఎవరిలో ఉంటుందో, దురాశలను ఎవరు విడిచిపెట్టలేరు, వారు దేవుని సన్నిధిలో ఉన్న వారు ఎవరి సంబంధులంటో దుష్టుని సంబంధులే. రెండవది, వారిలో సత్యమే ఉండదు. వారిలో ఏముండదు అంటే కనుక సత్యాన్ని వారి సత్యములో ప్రతిష్ఠించుకోరు, సత్యము మాట్లాడరు, సత్యమును అనుసరించరు, సత్యమునకు విధేయులు కారు. అంటే సత్యానికి వారి జీవితంలో దేనికి చోటు ఉండదు, సత్యము అనేది ఉండదు. వారి సత్యమును ప్రతిష్ఠించుకోరు, అంటే వాక్యములో వారు ప్రతిష్ఠ చేసుకోరు, వాక్యానికి విధేయులు కారు, వాక్యాన్ని అనుసరించరు,
వాక్యమును వారు గైకొనరు, సత్యమును మాట్లాడరు. వారి స్వభావములో ఎప్పుడు కూడా సత్యం అనేదే ఉండదు. ప్రియ దేవుని సంగమా, ప్రియ దేవుని కుమారుడా కుమార్తె, మరి నీలో కూడా సత్యము లేకపోతే దేవుని సంఘములో ఉన్న గోధుమలు పక్కున్న నీవు ఎవరు అంటేనట గురిగివే, గురిగింజవే. మరి నిన్న ఒక రోజు రాబోతుంది, దూతలు పోగు చేసే కాలం రాబోతుంది. ఆ లోపలే నీ స్థితిని మార్చుకోవాలని ప్రార్థన చేసుకోవాలా. మూడవదిగా వాళ్ళు అబద్ధం ఆడతారంట. వాళ్ళ స్వభావమే ఏం స్వభావం అంటేనంట అబద్ధం ఆడే స్వభావం. అబద్ధములను అనర్గళముగా వారి స్వభావములో అబద్ధం ఉంటుందంట. వారు అబద్ధములను కల్పించుకుంటారంట. వాళ్ళ నోటి నిండా కూడా ఎప్పుడు ఏముంటాయి అంటే, వాళ్ళ హృదయంలో వారి నోటి నిండా కూడా ఏముంటాయి అంటారంట అబద్ధములే ఉంటాయంట. అబద్ధములాడే పెదవులు కలిగిన వారుగా ఉంటారంట. అబద్ధములాడే స్వభావాన్ని కలిగి ఉంటారంట. అబద్ధములను కల్పించుకుంటారంట. వారు అబద్ధాలనే చెప్పడానికి ధైర్యం కలిగి ఉంటారంట. ఒకవేళ నీవు దేవునికి అసహ్యమైనవి ఏమీ కలవంటే 6 అసహ్యమైనవి 6 కలవు, అసహ్యమైనవి 7 కలవు అంటాడు. ఆ అసహ్యమైన వాటిలో దేవునికి అసహ్యమైనది ఏంటి అంటే కనుక వెంటనే అసహ్యం అనగానే మొహం ఎట్లా పెడతాం మనం అసహ్యం అనగానే ఎట్లా పెడతాం? అలా దేవునికి అసహ్యమైనది ఏంటి అంటే కనుక అబద్ధములాడు పెదవులు. అబద్ధములాడు పెదవులు దేవునికి అసహ్యం. కాబట్టి దేవుని బిడ్డలు ఏ పరిస్థితిలోనైనా హృదయపూర్వకముగా నిజము మాట్లాడడం నేర్చుకోవాలా. అదే దేవుని పిల్లలకున్న గొప్ప లక్షణం. అబద్ధములాడేటువంటి పెదవులు అంత దేవునికి హేయము. అబద్ధములాడు పెదవులు చేసే ప్రార్థన కూడా దేవుడు అంట. ఒకవేళ నువ్వు అబద్ధములాడుతూ నువ్వెంత గొప్ప దీర్ఘ ప్రార్థన చేసినా కూడా దేవుడు అబద్ధములాడే వారి ప్రార్థన దేవుడు మాత్రం ఏం చేయడంట వినడు. నీ ప్రార్థన వినకపోవడానికి ఇదొక కారణమేమో. నువ్వు పరిశీలన చేసుకో. నువ్వు ఎంత కన్నీరు కారుస్తున్నావు, నువ్వు ఇన్ని ఉపవాసాలు చేస్తున్నావు, నువ్వు ఎంతగా దేవుని సన్నిధిలో ఏడుస్తున్నావు, ప్రార్థన చేస్తున్నావు, దేవునికి ఇస్తున్నావు, అయినా నీ జీవితంలో ఒక కార్యాన్ని నువ్వు అడిగింది పొందలేకపోతున్నావు అంటే నీలో ఉన్న అబద్ధమే కారణమేమో. నీ ప్రార్థన తిరిగి నీ అదలోకే వస్తుంది అంటే నువ్వు చేసే ప్రతి ప్రార్థన బంతి కొట్టినట్టు నీ దగ్గరికే వచ్చి నిలబడి నిన్ను శోధిస్తూ ఎందుకు దేవుడు నేను ప్రశ్న అనుకుంటా, దేవుడు ఎందుకు నా జీవితంలో కార్యం చేయట్లేదంటే నీ యొక్క అబద్ధములను బట్టి దేవుడు నీ ప్రార్థన వింటలేదేమో. అందుకనే దేవుని బిడ్డలు అబద్ధములు మానివేయాల. అబద్ధములు ఆడుతూ దేవునికి ఎంత సమీపముగా ఉన్నా మనము గురిగించడమే కానీ దేవుని సంబంధము కానేరము. మనము అబద్ధములు మానివేయాలి. 4వదిగా అక్కడ అంటాడు కదా, సమస్తమైనటువంటి ఈ యొక్క దుష్ట సంబంధం ఏంటంటే సమస్తమైన కపటముతో ఉంటారు. వాళ్ళు ఎలా ఉంటారు అంటేనంట దేవుని సంబంధాలు కాని వారు. సాధారణ సంబంధంలో ఏముంటది అంటే కపటం ఉంటది. ఆ కపటం ఎలా ఉంటది అంటే కనుక వారి హృదయములో ఉండి పైకి వారు భక్తి కలిగిన వారుగా ఉంటారు, పైకి వారు మంచివారుగా ఉంటారు, పైకి అన్ని మనలాగే మాట్లాడతారు, మనలాగే ఒక వేషధారులాగా ఉంటారు. నీతి పరిచారకుల వేషములో ఉంటారు, అపోస్తల వేషములో ఉంటారు, పరిచారకుల వేషములో ఉంటారు, సేవకులుగా ఉంటారు. ఎలా ఉండి కూడా వారి హృదయం అంతా కూడా దేనితో ఉంటది అంటే లోపల దురుద్దేశాలతో ఉంటది, లాభాపేక్షతో ఉంటది. వాళ్ళ హృదయాలంతా కూడా నానా విధమైనటువంటి భోగేచ్ఛలతో ఉంటది. అందుకని వారు ఏం చేస్తారంటే సత్యమును, దేవుని యొక్క నీతిని, దేవుని యొక్క పిల్లల మార్గాలు వారు ఏం చేస్తారు అంటేనంట ఖండిస్తూ ఉంటారంట. ప్రియులారా, కపటంగా ఉండొద్దు. కపటలు దేవునికి అసలు ఇష్టము లేని వారు. కపటముగా అన్నాడు కదా, రేపు పరలోక రాజ్యములు ఆయన పరిశుద్ధ పర్వతము మీద మనం నిలబడాలంటే కనుక మనము ఎలా ఉండాలి అంటే కనుక ఆత్మలో మనము కపటము లేని వారుగా, నిష్కాపత్యము కలిగిన వారుగా, కపటము లేనటువంటి మనసు కలిగిన వారంగా ఉండాల, కపటము లేని వారంగా ఉండాల. అంతేకాక
దేవుని యొక్క సమస్త విధమైనటువంటి నీతికి ఏమై ఉన్నారంటే వాళ్ళు విరోధులుగా ఉన్నారంట. దేవుని పిల్లలు ఎప్పుడు కూడా దేవుని యొక్క నీతిని మనం అడ్డగిస్తున్నాము అంటే మనం ఎవరి సంబంధులం అంటే దుష్ట సంబంధులమే. ఈ దుష్ట సంబంధులు ఎవ్వరు కూడా పరలోక రాజ్యానికి వెళ్ళలేరు. దుష్ట సంబంధులు ఎవ్వరు కూడా ఏం వెళ్ళరు, ఎక్కడికి వెళ్ళలేరు, దేవుని రాజ్యంలోనికి వెళ్ళలేరు. ఇప్పుడు దేవుని చేత విత్తబడిన విత్తనము అయితే నీవు దేవుని కుమారుడుగా దేవుని సన్నిధిలో ఎదుగుతావు. నువ్వు సాతాను చేత విత్తబడితే నీవు గోధుమలు పక్కనే ఉన్నా కూడా నువ్వు గోధుమగానే ఉంటుంది, గురుగుగానే ఉంటుంది. నువ్వు ఇన్నాళ్ళ భక్తి మరి మార్గములు, ఇన్నాళ్ళ నుంచి దేవుని మందిరానికి వస్తున్నావు, ఇన్నాళ్ళ నుంచి యేసు రక్తము చేత నీ పాపాలు కడుగుకొని దేవుని వాక్యాన్ని చేతబట్టుకొని లోకములో జీవిస్తున్నావు. నువ్వు ఎవరిలాగున్నావు? ఎంత వాక్యం వింటున్నా నీలో ఉన్న అబద్ధం పోవటల్లా, నీలో ఉన్న దురాశలు పోవటల్లా, నువ్వు వాక్యానికి ఒక్కసారైనా వాక్యానికి లోబడి జీవించటం లేదు, నీలో ఉన్న కపటాన్ని విడిచిపెట్టడం లేదు, దేవుని యొక్క నీతిని పదే అడ్డగిస్తూనే ఉంటున్నావు. అసలు మరి నీ పరిస్థితి రేపు రాకడో నందు ఎలా ఉంటుంది? నువ్వు నిలబడతావా దేవుని రాకడలో, దేవుని రాజ్యంలో ఉంటావా? అయితే ప్రియులారా, దేవుని యొక్క ఫలములో దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి రాజ్య సంబంధులు ఎలా ఉంటారు, గోధుమలు అనేవారు ఎలా ఉంటారో ధ్యానం చేద్దాం. చూడండి, ఈ యొక్క లేఖన భాగములో మత్తయి సువార్త 13వ అధ్యాయ భాగము, మత్తయి సువార్త 13వ అధ్యాయ భాగము 38వ వచన భాగమును చదివితే, పొలము లోకము, మంచి విత్తనములు రాజ్య సంబంధులు, గురుగులు దుష్టులు చాలండి. మంచి విత్తనములు రాజ్య సంబంధులు అంటే, రాజ్య సంబంధులు అంటే దానికి అర్థం ఏమని కింద ఫుట్నోట్లు ఇచ్చారు. రాజ్య సంబంధులు అంటే ఎవరంటండి? దేవుని యొక్క కుమారులు. దేవుని కుమారులు అసలు ఎలా ఉంటారు అంటే, ఇప్పుడు దేవుని పిల్లలు అంటే ఈ దేవుని పరలోక రాజ్యానికి వెళ్ళాలి అంటే ఖచ్చితంగా మనం ఏమై ఉండాలి? దేవునికి కుమారులమై ఉండాలి. దేవుని రాజ్యంలోనికి మనము చేరాలి అంటే మనందరము కూడా దేవునికి ఏమై ఉండాలా? మనము కుమారులమై ఉండాలా. మనము దాసులను కాక మనం ఏమైనా పిల్లలంటండి, కుమారులు అని పిలిపించుకోవాలి. మనం ఏమని పిలిపించుకోవాలా? దాసులము కాకుండా కుమారులము అని దేవుని చేత పిలువబడాల. దేవునికి కుమారులం కావాలి అంటే, దేవునికి మనము కుమారులు అవ్వాలి అంటే, ఇక్కడ దేవుని యొక్క వాక్య భాగములో అబ్రహామునకు పుట్టినటువంటి సంతానం, అబ్రహాము గారికి శారా గారికి సంతానము పుట్టారు. వారికి దేవుడు వాగ్దానాలు ఇచ్చారు, వారిని దేవుడు కుమారులు అని పిలిచారు. అబ్రహాము శారా గర్భమున పుట్టిన కుమారులను, వారిని సంతానాన్ని ఏమన్నారంటే కనుక కుమారులు అన్నారు. కుమారులు అనుకోగానే తరతరాలు గడిచే కొంది అబ్రహాము, ఆ తర్వాత ఇస్సాకు, యాకోబు, ఆ తర్వాత 12 గోత్రాలు, ఆ తర్వాత దావీదు, ఆ తర్వాత రకరకాల మనష్షే, ఎఫ్రాయిము గోత్రాలు వేరు చేయబడము, ఆ తర్వాత దేవుని యొక్క సన్నిధిలో యూదా, ఎఫ్రాయిము గోత్రాలు, ఇలా తరతరాలు గడిచే కొంది మరి ఇశ్రాయేలు అబ్రహాము శారాకు పుట్టిన సంతానం అంతా కూడా ఏమనుకుంటున్నారంటే, దేవునికి కుమారులు ఎవరు అనుకుంటున్నారంటే, పుట్టుకను బట్టి వాగ్దానమును బట్టి మేమే అనుకుంటున్నారు. ఏమంటున్నారు? మరి కొంచెం అర్థం చేసుకుంటే మీకు దేవుని కుమారులుగా అసలు ఎవరవుతారో అర్థమవుతుంది. పుట్టుకను బట్టి అబ్రహాము శారాకు పుట్టినటువంటి సంతానము వచ్చే కొన్ని తరతరాలు వచ్చే కొన్ని యేసు ప్రభు కార్యంలో మేము కుమారులము అంటున్నారు. అంటుంటే పుట్టుకను బట్టి పుట్టినటువంటి వారిని కూడా దేవుడు కుమారులు అంటున్నారా అంటే అంటలా. చూడండి,
యోహాను సువార్త 8వ అధ్యాయము. యోహాను సువార్త 8వ అధ్యాయము. యోహాను సువార్త 8వ అధ్యాయము 35వ వచన భాగమును చదివితే, దాసుడు ఎల్లప్పుడూ ఇంటిలో నివాసము చేయడు, కుమారుడు ఎల్లప్పుడూ నివాసము చేయను. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు ఒక మంచి మాటను చెప్తున్నాడు. కుమారుడు ఎక్కడుంటాడంట? కుమారుడు ఎక్కడుంటాడంట? ఇంటిలో ఉంటాడంట. దాసుడు ఎప్పుడు ఎక్కడ ఉండడంట? దాసుడు ఎక్కడ ఉండడంట? ఇంటిలో మాత్రము ఉండడు. అప్పుడు యూదులైనటువంటి వారు యేసుక్రీస్తు ప్రభువారిని అంటారు, అంటారు కదా. 33వ వచన భాగమును చూడండి. వారు, మేము అబ్రహాము సంతానము, మేము ఎన్నడూ ఎవరికి దాసులమై ఉండలేదు, మీరు స్వతంత్రులుగా చేయబడదురని ఎలాగున చెప్పుచున్నావు అని ఆయనతో అన్నది. చాలండి. యేసుక్రీస్తు ప్రభు వారితో యూదులు చెప్తున్నారు ఏమని అంటే కనుక, మేము అబ్రహాము సంతానం కాబట్టి మేము కుమారులు, స్వతంత్రులు అంటే కుమారులు కాబట్టి మేమెంత మాత్రం కూడా దాసులము కాదు అన్నారు. వాళ్ళు ఏమన్నారు? మేము దాసులము, మేము అబ్రహాము సంతానాన్ని, అబ్రహాము శారాకు పుట్టిన వారం కాబట్టి, వారిలో వచ్చాం కాబట్టి మేము దాసులం కాదు, కుమారులు. అంటే యేసుక్రీస్తు ప్రభు వారిని అక్కడ ఏమంటున్నారు? కుమారులను ఒప్పుకుంటున్నాడా? కాదు, మీరెవరు? దాసులే అంటున్నారు. అబ్రహాము శారాకు పుట్టిన సంతతి వారిని కూడా ఏమంటున్నారు ఇక్కడ? దాసులు అంటున్నారు. గలతీ పత్రిక 4వ అధ్యాయము. గలతీల పత్రిక 4వ అధ్యాయం. గలతీ పత్రిక 4వ అధ్యాయము. 4వ అధ్యాయము 22వ వచన భాగమును చదండి. దాసి వలన ఒకడును, స్వతంత్రాల వలన ఒకడును, ఇద్దరు కుమారులు అబ్రహామునకు కలిగినదని వ్రాయబడినది. అయినను దాసి వలన పుట్టినవాడు శరీర ప్రకారము పుట్టెను, స్వతంత్రాల వలన పుట్టినవాడు వాగ్దానమును బట్టి పుట్టెను. ఆగుదామండి. ఇక్కడ మీకు అర్థమవడం కొరకు, ఇక్కడ ఇంకొక అబ్రహాము గారికి ఇంకొక సంతానం కూడా ఉంది. ఎవరి వలన పుట్టారంట? హాగరు వలన కూడా పుట్టారంట. హాగరు వలన పుట్టినటువంటి సంతానాన్ని కూడా, హాగరు వలన పుట్టిన సంతానాన్ని కూడా దేవుడు ఏమని పిలుస్తున్నాడు అంటే దాసులు, కుమారులు కాదు. వాళ్ళని కూడా ఏమన్నారు? దాసులు అంటున్నారు. అబ్రహాము శారాకు పుట్టిన వారిని ఏమంటున్నాడు? యూదులను కూడా ఏమంటున్నారు? మేము స్వతంత్రులు అంటే కాదు, మీరు దాసులు అంటున్నారు. ఇక్కడ అబ్రహాము హాగరుకు పుట్టిన సంతానాన్ని కూడా ఏమంటున్నారు? దాసులు అంటున్నారు. ఇక అన్యజనులమైన మనల్ని గురించి ముందు అసలు ఏం చెప్పేస్తున్నారు? ముందుగానే రోమా పత్రికలో కానీ, కొరింథీ పత్రికలో కానీ, ఎఫెసీ పత్రికలో కానీ మనందరం కూడా ఏమైపోయి ఉన్నాం? దాసులు. అసలు మనం మూల దాసులు. ఇప్పుడు అందరూ దాసులే ఉన్నారు. ఎక్కడి నుంచి బిగిన్ చేస్తే అందరు దాసులుగా కనపడుతున్నారు? అబ్రహాము పుట్టుకను బట్టి వాగ్దానాన్ని పుట్టిన వారు దాసులుగానే ఉన్నారు. శరీరాన్ని పుట్టినటువంటి హాగరు సంతానం కూడా దాసులుగానే ఉన్నారు. అన్యులమైన మనము కూడా దాసులుగా ఉన్నాం. ఇప్పుడు వీళ్ళలో నుంచి ఎవరు కావాలి? ఇప్పుడు కుమారులు కావాలి. ఇప్పుడు యేసుప్రభు వారికి ఏం కావాలి? రాజ్య సంబంధులము అవ్వాలంటే యూదులలో నుండి కుమారులు కావాలా? మరి హాగరు సంతానం శరీర ప్రకారం పుట్టిన వారిలో నుండి, అన్యజనులలో నుండి కూడా ఏం కావాలా? దాసుల్లో నుండి కుమారులు కావాలా? అన్యజనులమైన మనం కూడా ఏం చేయబడాలా? కుమారులుగా చేయబడాలా. ఏ భేదము లేదు. అందరూ పాపము చేసి దేవుడని అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. యూదుడని, గ్రీకు దేశస్థుడని, అన్యుడని ఏమీ లేదు. అందరం ఇప్పుడు దాసులమే. ఇప్పుడు మనం అందరం కూడా ఏం చేయబడాలా? కుమారులుగా చేయబడాలి.
మనము కుమారులుగా చేయబడడానికి, మనలను కుమారులుగా చేయడానికి, మనకు కుమారత్వాన్ని ఇవ్వడానికి యేసుక్రీస్తు ప్రభువారిని ఈ లోకానికి అందరినీ కూడా, యూదులను, మరి అలాగనే హాగరి సంతానములో ఇష్మాయేలులను, అన్యజనులమైన మనలోని కూడా అందరినీ కుమారులుగా చేయడానికి యేసుక్రీస్తు ప్రభువారిని లోకానికి పంపించారంట. చూడండి, హెబ్రీ పత్రిక 2వ అధ్యాయము, హెబ్రీ పత్రిక 2వ అధ్యాయము, హెబ్రీ పత్రిక 2వ అధ్యాయము 10వ వచన భాగమును చదివితే, ఎవని నిమిత్తము సమస్తము ఉన్నవో, ఎవని వలన సమస్తమును కలుగుచున్నవో అనేకులైన కుమారులను మహిమకు తెచ్చుచుండగా, వారి రక్షణకర్తను శ్రమల ద్వారా సంపూర్ణంగా చేయటకు ఆయనకు తగును. అనేకులైన కుమారులను మహిమకు తేవడానికి ఇప్పుడే యేసుక్రీస్తు ప్రభువారిని ఈ లోకానికి పంపి, యేసుక్రీస్తు ప్రభువారిని శ్రమల ద్వారా, యేసుక్రీస్తు ప్రభువారిని శిలువ మరణం ద్వారా, యేసుక్రీస్తు ప్రభువారిని మరి శోధనల ద్వారా ఎందుకు ప్రభు అప్పగించాడు తండ్రి యొక్క దేవుడు అంటారంట. యేసుక్రీస్తు ప్రభువారు దేని కొరకు ఆయన శ్రమపడి, యేసుక్రీస్తు ప్రభువారు దేని కొరకు ఆయన గాయపరచబడి, యేసుక్రీస్తు ప్రభువారు దేని కొరకు ఆయన రక్తాన్ని చిందించి ఆయన శిలువలో ప్రాణము పెట్టింది దేని కొరకంట, ఎందుకు కొరకంట? అనేకులను దేవుని కుమారులుగా, ఆయన అనేకుల మహిమకి ఏం చేయాలంటే ఆయన కుమారులుగా చేయడానికి. అంటే మనము కుమారులుగా చేయబడాలి, రాజ్య సంబంధులముగా మనము చేయబడాలి అంటే అది యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మరణము ద్వారా తప్ప, ఆయన రక్త ప్రోక్షణ ద్వారా తప్ప ఎవ్వరు కూడా యూదులైనంత మాత్రాన కుమారులు కాలేరు, హాగర సంతానమైనంత మాత్రాన వారు కుమారులు కాలేరు. అన్యజనులైనటువంటి మనము కుమారులముగా కావాలి అంటే అందరికీ ఒక్కటే మూలం. ఏంటి ఆ మూలం అంటే యేసుక్రీస్తు ప్రభువారు మన కొరకు అనుభవించినటువంటి శ్రమ ద్వారా, యేసుక్రీస్తు ప్రభువారు మన కొరకు చిందించిన రక్తము ద్వారా, ఆయన మరణము ద్వారా మాత్రమే మనందరము కూడా ఏం చేయబడుతున్నామంట? కుమారులముగా చేయబడుతున్నాం. ఇప్పుడు దేవుని కుమారులుగా మనము చేయబడాలి అంటే పుట్టుకను బట్టి మనందరికీ కూడా ఒక లేఖన భాగము తెలుసు. నేను మీకు అది గుర్తు చేస్తాను ముందుకు నడిపింపబడ్డానికి. యేసుక్రీస్తు ప్రభువారు లూకాసు వార్త 15వ అధ్యాయంలో ఒక కథ చెప్పాడు ఆయన. ఆ కథలో తప్పిపోయిన కుమారుడు అని ఉంది. ఏ కథ అంట? పేరు ఏంటంట? ప్రాడిగల్ సన్, అంతేనా? తప్పిపోయిన కుమారుడు. ఎవరంట? కుమారుడే గాని తప్పిపోయిన కుమారుడు అనుంది. ఆ తప్పిపోయిన కుమారుని గురించి యేసుక్రీస్తు ప్రభువారు చెప్తూ అంటాడు, ఒక తండ్రి ఉన్నాడు, 2 కుమారులు ఉన్నారు. మొదటి కుమారుడేమో తండ్రికి విధేయుడిగా లోబడుతూ ఇంటిలోనే ఉన్నాడు. మొత్తానికి కుమారుడు ఎప్పుడు ఎక్కడ ఉంటాడు? అది బాగా గుర్తుపెట్టుకోండి. కుమారుడు అనేవాడు ఎక్కడ ఉంటాడు? ఇంటిలో ఉంటాడు. దాసుడు ఎప్పుడు ఎక్కడ ఉంటాడు? బయట ఉంటాడు. అది బాగా మనసులో పెట్టుకోండి. ఇప్పుడు మంచి విధేయుడు కుమారుడు ఎప్పుడు ఎక్కడ ఉన్నాడు? ఇంటిలోనే ఉంటున్నాడు. ఈ 2వ కుమారుడికి బాగా లోకం మీద ఆకర్షణ వచ్చేసింది. ఎందుకంటే కనుక తండ్రి దగ్గర ఉంటే టయానికి తినాలా, టయానికి పడుకోవాలా, టయానికి లగవాలా, అంతే కూడా ఉండాలా. తండ్రి ఇంట్లో ఉంటే ఏముండాలా? మంచి తండ్రి ఉన్నాడంటే ఖచ్చితంగా ఇంట్లో ఏముంటుందంటే క్రమశిక్షణ ఉంటుంది. మంచి తండ్రి ఉన్నాడు అనుకోండి, మాకు చిన్నప్పుడు మా నాన్న చూస్తే ఎంత భయము. మా నాన్న డ్యూటీ టైం చూడంగానే
మా మా యొక్క స్థితిలో మేము మార్చుకున్నాం. మా నాన్న మమ్మల్ని ఎప్పుడు దెబ్బేసింది కూడా లేదు. మమ్మల్ని గట్టిగా నేను ఒక్కసారి మా నాన్న చేతిలో నేను దెబ్బతిన్నా. మా నాన్న ఇప్పుడు కూడా మా నాన్న చూపు చూస్తేనే సెట్ అయిపోతాం అన్నమాట. మా నాన్న చూపుకి కంట్రోల్. మా నాన్న డ్యూటీ టైంలో మాకు తెలుసు. అప్పుడు దాకా ఆడుకుంటాం. మా నాన్న డ్యూటీ నుండి వస్తాడు అని తెలంగాణ ఇంట్లోకి వచ్చి ముందు సోపు మొహాలు కడుక్కొని చక్కగా పుస్తకాలు తీసుకొని కూర్చొని ఉంటాం. ఇంట్లోనే ఉంటాం. మా నాన్న ఇంట్లో ఉన్నాడు అనుకోండి, మా అమ్మ ఏం కూర పెట్టినా కిక్కురు మనకుండా గమ్మున తినేస్తాం. అదే మా నాన్న లేడనుకోండి, ఎవరు తింటారు ఈ కూర, ఇది నాకు నచ్చలేదు, వాడికి ఎక్కువ వేసావు, నాకు తక్కువ వేసావు. అరగుడ్డులో ఎల్ల వాడికి వెళ్ళిపోయింది, నాకు తెల్లగుడ్డు, ఇదివరకు అరగుడ్లే. ఇవన్నీ మాటలు. ఆ తర్వాత వాళ్ళకేమో ఆ పుట్టినరోజు వచ్చింది అనుకోండి, వాళ్ళకి ఆ డ్రెస్ కొన్నావు, ఈ డ్రెస్, ఇవన్నీ మాట్లాడేవాళ్ళు. అది పిల్లల వయసు, తండ్రి క్రమశిక్షణ అనుకో. మా నాన్న ఏంటి అనగా, ఏం లేదు నాన్న, ఏమి లేదు, ఇది తీసుకోండి, సరే నాన్న, ఇదే. తండ్రి క్రమశిక్షణ ఉంటే పిల్లలు ఏం చేస్తారు, చాలా క్రమంలో ఉంటారు. ఇప్పుడు ఈ క్రమం కొంతమంది పిల్లలకు నచ్చదు, నాకు కూడా నచ్చేది కాదు. క్రమం ఏంటంటే ఆకలేకపోయినా టయానికే తినాల, 10 అయిపోయినా లైట్లు అయిపోయాల, నిద్ర రాకపోయినా ఏమవ్వాలా, మంచం ఎక్కేయాల్సిందే 10 గంటలకి. నిద్ర వస్తున్నా కూడా 6 తర్వాత మంచాల మీద ఉండలేదు, మంచాలు ఎత్తేయాల్సింది. 7 అయితలకి తలదూకొని బయటకు వచ్చేసేయాలి, తలవాకిలు గడిగేసి ఉండాలి. మా నాన్న రూల్. అబ్బా, నేను అనుకునేదాన్ని, ఏంటి నాన్న శాడిస్ట్ అనుకునేదాన్ని. కష్టంగా ఉండేది ఈ క్రమశిక్షణ, చాలా మందికి కష్టం ఉంటుంది. ఈ తప్పిపోయిన కుమారుడికి కూడా అంటే ఈ కట్టడలు, ఈ పద్ధతి నచ్చక తన స్నేహితులందరికీ కూడా ఎక్కడున్నారా అంటే, మేమందరము బజార్లో బజ్జీలు తింటున్నాం అంటున్నాడు. ఈయనేమో బజ్జీలు తినకుండా ఎక్కడున్నాడు, ఇంట్లో పెట్టింది తింటున్నాడు. మీరు ఎక్కడున్నారా అంటే, మేమందరము సినిమాలకు వెళ్తున్నాం, మా ఇంట్లో టీవీలు కూడా పెట్టడానికి లేదు. మీరందరూ ఎక్కడున్నారు, మేమందరం మా ఫ్రెండ్స్తో సరదాగా అటు ఇటు తిరుగుతున్నాం. మేము ఇంట్లో ప్రార్థనలో, కుటుంబారాధనలో ఉన్నాం. నచ్చదా? ఒక రోజు ఏమైపోయాడు, నాన్న నీతో నా వల్ల కాదు, నేను నీతో ఉండలేను, నా ఆస్తిని నాకు పంచి పెడితే నేను బయటకు వెళ్తానన్నప్పుడు తండ్రి ఎంతగా ఒప్పించడానికి, అతను లోబర్చుకోవడానికి ప్రయత్నం చేసినా కుమారుడు మాట వినకుండా వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి తన ఇష్టానుసారంగా అతనికి ఇవ్వబడిన ధనముతో దుర్వ్యాపారం చేసి ధనాన్ని పాడు చేసుకొని, ఆరోగ్యాన్ని పాడు చేసుకొని, ఏ పని రాకుండా పందులు కాసేవాడి ఇంటిలోకి వెళ్ళి ఆకలికి తాళలేక ఆ పందులు తినే పొట్టు తింటున్నప్పుడు అంట గుర్తొచ్చిందంట. ఏమని అంటే కనుక, అయ్యో మా నాన్న ఇంట్లో ఏముండేది అప్పుడు గుర్తొస్తుంది. మా నాన్న ఇంట్లో సమృద్ధి అయిన ఆహారం ఉండేది. మా నాన్న ఇంట్లో పనులకు కూడా పస్తులు ఉండేవాళ్ళు కాదు. అయ్యో, నేను మా నాన్నని ఏమని వచ్చానంటే, నువ్వు నాకు తండ్రివి కాదని వచ్చాను, నేను నీకు కుమారుడిని కాదని నేను వచ్చాను. నువ్వు నా తండ్రివి కాదు, నేను నీకు కుమారుని కాదని వచ్చాను. ఇప్పుడు నేనేం చేయాలా, నా కడుపు నిండాలా, నేను బ్రతకాలి అంటే నేను అక్కడికి వెళ్ళాలా, నేను బ్రతకాలి అంటే ఎవరిని తండ్రిని కాదని వచ్చాను, ఎవరికి నేను కొడుకును కాదని చెప్పవచ్చాను, ఆ తండ్రి దగ్గరికే వెళ్తాననుకుని పశ్చాత్తాపడి ప్రార్థన చేసుకొని తండ్రి వద్దకు వెళ్ళి, ఆ తండ్రితో అంటున్నాడు కదా, ఆ తండ్రి వద్దకు వెళ్ళి ఆ తండ్రి దూరం నుండి చూచి కుమారుని వద్దకు వచ్చి మెడ మీద పడి ఏడుస్తుంటే, ముద్దు పెట్టుకొని ఏడుస్తుంటే ఆ కుమారుడు అంటాడు, నాయనా నీ కుమారుని అనిపించుకోవడానికి నేను యోగ్యుడను కాదు, నన్ను కుమారుడిగా నీ ఇంటిలోకి తీసుకెళ్ళొద్దు, నీ పని వాణిలో ఒక్కనిగా నన్ను తీసుకొని వెళ్ళమన్నప్పుడు తండ్రి పనివారిని పిలిచి
చెప్తున్నాడు కదా, ఈ నా కుమారుడు తప్పిపోయి దొరికాడు, చనిపోయి బ్రతికాడు. నా కుమారుడిని ఎక్కడ తీసుకుని వెళ్ళమంటున్నాడు? నీ దాసుడు దొట్టులోకి తీసుకెళ్ళమంటాడు. ఎక్కడ తీసుకెళ్ళమంటున్నాడు? ఇంటిలోనికి తీసుకొని వెళ్ళండి. ప్రియా దేవుని బిడ్డలారా, దేవుని పిల్లలమైనటువంటి మనము ఇంటిలోనికి వెళ్ళాలి అంటే కుమారులమై ఉండాలి. కుమారులమై ఉండాలి అంటే తండ్రికి తగినట్టుగా మనం ఉంటేనే ఇంటిలో ఉండగలం. తండ్రితో ఉండాలంటే ఎట్టుండాలా? తండ్రి మాట వినే వాళ్ళు ఎక్కడ ఉండగలరు? తండ్రి ఇంట్లో. ఇప్పుడు తప్పిపోయిన కుమారుడు తండ్రి మాట విన్నంత కాలము, తండ్రి ఆలోచనతో ఏకీభవించినంత కాలము, తండ్రికి లోపడినంత కాలము, తండ్రి చేసేది నచ్చినంత కాలము, తండ్రి గద్దెంపు ఇష్టపడినంత కాలము కూడా ఎలా ఉన్నాడు అంటేనంట, తండ్రి ఇంట్లో ఉండడానికి ఇష్టపడలేదు, బయటికి వచ్చేసాడు. కానీ ఎప్పుడైతే మారు మనసు పొంది తండ్రి చిత్తానికి లోబడ్డానికి, తండ్రికి లోబడ్డానికి ఇష్టపడ్డాడు, మరలా ఏం చేశాడంటే అండి, దేవుడు ఏం చేశాడంటే అండి, తండ్రి ఏం చేశాడంట, ఇంటిలోనికి తీసుకొని వెళ్ళాడు. ఈ రోజున ప్రియా దేవుని బిడలమైనటువంటి మనము యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఇశ్రాయేలునేమి, యూదులనేమి, గ్రీకు దేశస్థులనేమి, అన్యులనేమి మనలందరినీ కూడా తానుండు స్థలములో తన నివాసములో మనం ఉంచడానికి, మనందరినీ కుమారులుగా చేసుకోవడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. మనం కుమారులుగా చేయబడాలి అంటే మొట్టమొదట మనకేం కావాలంటే మారు మనసు కలిగి తండ్రికి తగినట్లుగా మనం జీవించడం నేర్చుకోవాలి. మారు మనసు కలిగి ఏం కలిగి ఉండాలంటే అండి, తండ్రికి తగినట్లుగా, తండ్రి ఇష్టానికి లోబడేటట్లుగా, తండ్రి చెప్పినది చేసేటట్లుగా, తండ్రి మాట వినేటట్లుగా. అంటే కదా, తండ్రి మాట వినేవాడు ఎవరంటే అండి, కుమారుడు. కుమారుడు అంటే ఎవరంటేనంట, చూడండి మలాకీ గ్రంథములో రాస్తూ అంటాడు కదా, మొదటి అధ్యాయ భాగములో 6వ వచన భాగమును ఒక్కసారి చదవండి. కుమారుడు తన తండ్రిని ఘనపరచును కదా, దాసుడు తన యజమానిని ఘనపరచును కదా. నా నామమును నిర్లక్ష్య పెట్టేవారులాగా నేను తండ్రినైతే నాకు రావలసిన ఘనత ఏమాయను. నేను యజమానుడనైతే నాకు భయపడేవాడు ఎక్కడున్నాడని సైన్యములకు అధిపతికి యెహోవా మిమ్మల్ని అడుగగా నేను చేసి నీ నామము నిర్లక్ష్య పెట్టమని మీరు అందరూ. ఖచ్చితంగా కుమారులైతే తండ్రిని ఏం చేయాలా? కుమారుని బాధ్యత ఏంటంటే అండి, కుమారుని బాధ్యత ఏంటి? తండ్రిని ఘనపరచాల. ఈ రోజున దేవుని యొక్క కుమారులు మొట్టమొదటి వారు ఏ లక్షణాన్ని కలిగి ఉంటారు? దేవుని యొక్క కుమారులకు ఉన్నటువంటి మొట్టమొదటి లక్షణం ఏంటి అంట, వారు మారు మనసు కలిగి తండ్రిని ఏం చేసేవారుగా ఉంటారంట అండి, ఘనపరిచేవారే కుమారులు. తండ్రిని ఘనపరిచేవారే కుమారులు. ఈ రోజున దేవుని ఘనపరిచేవారు తండ్రి అయితే ఎవరు ఏలేదంటే అండి, మనం ఏం చేయట్లేదంట, దేవుణ్ణి ఎక్కడ కూడా ఏం చేయట్లేదు, ఘనపరచటలే. దేవుని ఘనపరచారు తండ్రి అయితే నన్ను ఘనపరిచేవారు ఎక్కడని దేవుడు ప్రశ్న వేస్తున్నాడు. ప్రియులారా, దేవుని కుమారులమైతే, దేవుని రాజ్య సంబంధులమైతే మనము మారు మనసు కలిగిన వారమై దేవునిని ఘనపరిచే వారంగా ఉంటాం. మారు మనసు కలిగిన వారంగా ఉంటాం. మనం ఇంకా లోకములో ఉండేవారంగా, లోకాశలతో ఉండేవారమ్మగా, లోక భోగభాగ్యాలను ప్రేమించేవారమ్మగా, లోక మర్యాదలను అనుసరించేవారమ్మగా, లోకము దాని స్నేహాన్ని మనం కలిగిన వారంగా ఉంటే మనం ఎప్పటికీ కూడా ఏం కాలేమంట, కుమారులను మాత్రమే కాలేము.
కుమారులైన వారు దేవుని ఇంటిలో ఉండడానికి ఇష్టపడేవారు. దేవుని ఇంటిలోకి ఇష్టపడేవారు అందరూ దేవుని ఇంటిలోకి చేర్చబడాలి అంటే ఖచ్చితంగా ఆ వ్యక్తి మారు మనసు కలిగిన వాడై ఉండాలా. ఆ వ్యక్తి మనస్సు మార్చుకోవాలా, బుద్ధి మార్చుకోవాలా, క్రియలను మార్చుకోవాలా, అలవాట్లను మార్చుకోవాలా, నడకలను మార్చుకోవాలా. ఖచ్చితంగా నేనేమి మారాను అయినా నేను దేవుని దగ్గర వింటానంటే ఇజ్రాయేల్ ప్రజలు కూడా ఏమంటున్నారు కదా, మేము పుట్టుకను బట్టి మేమందరము కూడా కుమారులనే అంతే దేవుడు అంటాడు. కుమారులు అయితే కుమారులు కాదు, కుమారులు అయితే మాట వింటారు. మీరు మాట వింటలేదు కాబట్టి కుమారులు కాదు. మీకు మారు మనసు లేదు కాబట్టి కుమారులు కాదు. మీకు మారు మనసు లేనంత కారణము మనం ప్రభుని అబ్బా తండ్రి అంటలే కానీ ఆయన ఎప్పుడు మనల్ని ఏమనుకోవాలా, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన నా ప్రియ కుమార్తె. ఎవరు? ఈ ప్రియ కుమార్తెలు కావాలా, ఈ ప్రియ కుమారులు కావాలా దేవునికి. ఈ ప్రియ కుమారులు ప్రియ కుమార్తెలు కావాలి అంటే మనం ఎన్నిసార్లు అబ్బా తండ్రి నాయన డాడీ 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 అన్నా ఆయన పాడుతున్నాడు డాడీ 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 అని. ఎన్ని డాడీలు అన్నా కూడా ఆయన అండు. ఎన్నిసార్లు డాడీ అన్నా ఎప్పుడు ఆయన అంటాడు డాడీ అంటే, ఎప్పుడు అంటాడు అంటే కనుక నువ్వు మారు మనసు పొందు, నువ్వు మారు మనసు పొంది నీ క్రియలను సరిదిద్దుకొని నీ ప్రవర్తన సరిదిద్దుకొని మా నాన్న ఇంట నేను ఎలాగైనా ఆయన చెప్పినట్టు ఇంటాను ఉంటాను అని ఎప్పుడైతే దేవుని ఎదుకు వస్తావో అప్పుడు ఆయన ఈ నా కుమారుడు అంటాడు, ఈ నా కుమారుడు, ఈ నా కుమార్తె అని పిలుస్తాడు. నువ్వు మారు మనసు అక్కర లేకుండా, నీవు మారు మనసు లేకుండా ఎన్ని రోజులు దేవుని మందిరానికి వచ్చినా దేవుడు మాత్రము నిన్ను మారు మనస్సు లేకుండా నువ్వు ఎన్నిసార్లు భక్తి చేసినా, ఎంతకాలము భక్తి చేసినా నీవు దేవుని ఏర్పాటులోకి మాత్రము రావు. కుమారులైన వారు మారు మనస్సు కలిగి మనస్సును మార్చుకొని దేవునిని ఘనపరిచేవారుగా, తండ్రిని ఘనపరిచేవారుగా ఉంటారు. వారే ఎవరంటండి? దేవుని కుమారులై ఉంటారు. దేవుని కుమారులుగా మనము చేయబడాలి అంటే ఇంకేం చేయబడాలా? గలతీ రాసిన పత్రిక, గలతీ పత్రిక 3వ అధ్యాయము 26వ వచన భాగమును చూద్దాం. చదవండమ్మా. 170వ పేజీ గలతీ పత్రిక 3వ అధ్యాయము 26వ వచనం. యేసుక్రీస్తునందు మీరందరూ విశ్వాసము వలన దేవుని కుమారులై ఉన్నారు. చాలండి. యేసుక్రీస్తునందు ఎవరంటే ఇక్కడంటే అది మన కుమారులమై ఉండాలి అంటే మనం అందరి విశ్వాసం ఎవరైంది ఉండాలా? యేసుక్రీస్తునందు విశ్వాసము వలన. ఎవరిలో అయితే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంటుందో, యేసుక్రీస్తునందు విశ్వాసం అంటే, యేసుక్రీస్తునందు విశ్వాసం అంటే మనకందరి మన విశ్వాసం ఉందంటే అందరూ ఒక్కసారిగా ఏమంటాం? కొడుకు చండ్ర రోగముతో దెయ్యము పట్టి నీళ్లలో అగ్నిలో కాల్చబడుతూ బాధపడుతున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారి వద్దకు వచ్చిన తండ్రి అంటాడు, అతడు అంటాడు, అయ్యా నీ శిష్యుల వల్ల కాలేదు, నువ్వైనా నా కుమారుని స్వస్థపరచు అంటే అప్పుడు అడుగుతాడు, నమ్ముట నీ వలనైతే నమ్మవానికి సమస్తము సాధ్యమే అంటాడు. అప్పుడు అంటాడు, ఈ మాట చెప్పగానే ఆ కుమారుడు అన్నాడు, నమ్ముచున్నాను ప్రభువా, కానీ ఏమన్నాడు? ఒక మాట అంటున్నాడు, నమ్ముచున్నాను కానీ నాలో ఏమొచ్చేస్తుంది? నమ్ముచున్నాను అంటున్నాడు, మళ్ళీ ఏమొస్తుందంట? అపనమ్మకు కలగకుండా నాకు సహాయం చేయి.
యేసు ప్రభు వారు జీవాధిపతి అంటావు. యేసుక్రీస్తు ప్రభు వారిని ఎవ్వరు కూడా అప్పుడప్పుడు ఈ చాగంటి వాళ్ళు ప్రవచనాలు చెప్తా ఉంటారు. వాళ్ళు కూడా చెప్తారు ఏమనంటే కనుక చాలా మంది యేసు ప్రభు వారిని మతాన్ని దూషిస్తూ ఉంటారు. వాళ్ళే చెప్తున్నారు, దూషిస్తారు. కానీ క్రైస్తవులు చెడ్డవారు కానీ క్రీస్తు చెడ్డవాడు కాదండి అంటున్నాడు ఆయన. ఏమంటున్నారు మీరు విన్నారా? క్రైస్తవులు చెడ్డవాళ్ళే కానీ క్రీస్తు చెడ్డవాడు కాదు. He is a God of perfect. ఆయన చెప్తున్నాడు He is a God of perfect. The people who serve Him are not perfect. క్రీస్తు పర్ఫెక్ట్ అంటున్నాడు, యేసు పర్ఫెక్ట్ అంటున్నాడు. యేసు ప్రభు వారు గొప్ప దేవుడు, ఆయనను ఎవరితో కంపేర్ చేయలేము. వాళ్ళు చెప్పే మాట వింటుంటే నాకు ఆశ్చర్యం వస్తుంది. మన దేవుడితో ఆయన కంపేర్ చేయలేము. ఈజ్ ఓన్లీ వన్ సోల్ అని చెప్తున్నారు. అంత బాగా చెబుతున్నారే, కానీ దేవుడిని ఎక్కడ తృణీకరింపబడుతున్నారు అంటే కనుక క్రైస్తవులు ఎలా ఉన్నారంటే యేసుప్రభు ఉన్నాడు, యేసుప్రభు గొప్ప దేవుడు, మా దేవుడు రక్షకుడు, మా యేసుప్రభు సిలువబడ్డాడు, మా యేసుప్రభు ఉన్మోచనం చేశాడు, మా యేసుప్రభు స్వస్థపరిచాడు. ఎక్కడ దాకా దండంగా చెప్తున్నావు. నీ జీవితంలో యేసు ప్రభు వారిని నువ్వు విశ్వసిస్తున్నావా? నీకు ఒక కష్టం వచ్చింది, నీకు నష్టం వచ్చింది, ఎవరిని ఆశ్రయిస్తున్నావు? నువ్వు ఎవరిని ఆశ్రయిస్తున్నావు? మొదట యేసు ప్రభుని నమ్ముతున్నావా? మనుషుల దగ్గరికి పరిగెత్తుతున్నావా? దేవుని పిల్లలలో ఇదే ఎక్కడ నమ్ముచున్నాను కానీ మనలోకి వెంటనే వస్తుందంట. నమ్మకంతో పాటుగా ఏమొస్తుందంట? అపనమ్మకం వస్తుంది. నా ఆత్మ నీకు ఇస్తాను అంటాడు. నా ఆత్మ నీకు ఇస్తాడంటే దేవుడు వాగ్దానం చేశాడండి. ఆ మాటలో ఏమన్నా అపనమ్మకం ఉంటుందో మనకి? ఉండదు. మళ్ళీ వెంటనే అంటాడు ఇస్తానన్నాడు, నాకేమిస్తాడే దేవుడు. మళ్ళీ ఒకవేళ ఏదైనా పొందిన అంటాడు నాలో దేవుని ఆత్మ దురాత్మ. ఇన్ని రకాలుగా మాట్లాడతాం మనం. అంటే దేవుని బిడలమైనటువంటి మనలో రెండు రకాలైనటువంటి ఒక్క జల్లో నుండి ఏం పడుతున్నాయంట? ఒక్క జలలో నుంచి ఏం పడుతున్నాయంట? మంచి ఊట పడుతున్నాయి, మళ్ళీ చేదు జ్వరాలు వస్తున్నాయి. అసలు ఇలాంటి ఊట పనికొచ్చిద్దా? పనికి రాదు. యేసు క్రీస్తునందుల విశ్వాసము నీలో ఎంతున్నది? యేసు క్రీస్తునందుల విశ్వాసం ఎంతున్నది? ఒక గుడ్డివాడిని యేసు క్రీస్తు ప్రభువు స్వస్థపరిచినప్పుడు ఆ గుడ్డివాడిని నానా విధాలుగా అప్పుడున్నటువంటి భక్తి కలిగిన వారు చెప్పుకున్నటువంటి యూదులైన వారు పరీక్షిస్తూ నిన్నెవరు స్వస్థపరిచారు, నీకు ఎలా గుడ్డితనం పోయింది? ఇదిగో ఆ యేసు ప్రభు అన్నాడు ఆయన మనిషి కుమారుడు కదా, ఆయన దెయ్యం పట్టిన వాడు కదా అంటుంటే ఆ గుడ్డివాడు అంటున్నాడు కదా ఆయన దెయ్యం పట్టిన వాడు ఎందుకంటాడయ్యా? ఆయన గుడ్డివాడు, ఆయన మనిషి కుమారుడు ఎట్టవుతాడయ్యా? ఆయన భక్తుల ప్రార్థన ఇక్కడ దేవుడు ఆలకించాడు. ఆయన నా కంటి మీద ఉమ్ము పూసి ప్రార్థన చేశాడు. నాకు బురద పూసి మట్టిలో ఉమ్ము వేసి బురద పూసి నా కళ్ళ మీద పూసి నన్ను శిలోహను ప్రార్థన చేసి శిలో మీద కోనేయగలిగి నన్ను కడుక్కోమన్నాడు. ఆయన ప్రార్థన దేవుడు విన్నాడు, నా కళ్ళనిచ్చాడు. ఆయన్నేంటయ్యా మీరు చెడ్డోళ్ళు అంటున్నారు? ఆయన్నేంటయ్యా దేవుడు కాదంటున్నాడు, భక్తుడు కాదంటున్నాడు? ఆయన్నేంటయ్యా మీరు దెయ్యం పట్టినవాడని అంటున్నాడు. అంటే వాళ్ళు అన్నారు ఏంటి నువ్వు మాకు బోధిస్తున్నావా? నువ్వు మాకు ప్రసన్నం చేస్తున్నావా? నేను ప్రసన్నం చేయట్లేదయ్యా, ఉన్న సత్యాన్ని ఎక్కడంలో ఉన్న సత్యాన్ని నీకు చెప్తున్నాను. ఆయన దేవుడు కాకుండా ఎలా అయ్యాడయ్యా? వెంటనే యేసుప్రభు వారు వచ్చారు. నువ్వు నేను స్వస్థపరిచిన వాడిని ఎవరో ఎరుగుది అంటే అయ్యా నేను గుడ్డేని కదా చూడలేదంటే ఆయనను నమ్ముతావా అంటే నేను విశ్వసిస్తున్నామంటే నేను 100% నమ్ముతున్నాను. ఆయన దేవుని కుమారుడు, ఆయన దేవుడు కాకపోతే పుట్టి గుడ్డివాడిని నాకేమి రావు, కళ్ళు రావు. ఆయన భక్తుడు కాకపోతే, ఆయన దైవత్వం కలిగిన వాడు కాకపోతే ఆయన ప్రార్థన దేవుడు వినడు అని చెప్పగానే
అది నేనే అని ఇప్పుడు నమ్ముతావా అనగానే వెంటనే ఆయన అంటున్నాడంట, నేను నమ్ముచున్నాను ప్రభువా. కళ్ళు లేనప్పుడే ఏమొచ్చేసింది ఆయనకి? విశ్వాసం వచ్చేసింది. కళ్ళు వచ్చిన తర్వాత దాన్ని ఏం చేసుకున్నాడు? స్థిరపరుచుకున్నాడు. ఇప్పుడు కన్ను నుండి నువ్వేం చూడలే, ఏమీ లేదు నీ దగ్గర, కన్నులున్న నీకు విశ్వాసం లేదు. నువ్వు ప్రార్థన చేస్తే ఆ ప్రార్థనకి సమాధానం ఇవ్వగలిగిన దేవుడని, నీవు బలహీనంగా ఉన్నప్పుడు నేను స్వస్థపరచగలిగిన దేవుడని, నీ కష్టకాలంలో నిన్ను ఆదరించే దేవుడని, నీ పాపముల నుండి విడిపించి రక్షించే దేవుడని, నీ శాపమును సిలువలో మోసి కొట్టివేసిన దేవుడని, నీ దరిద్రతను ఆయన అనుభవించి నిన్ను ధనవంతుడుగా నీ తన మహిమకు ఐశ్వర్యానికి నేను పిలిచిన దేవుడని నీకే విశ్వాసం లేదు, నీకే విశ్వాసం లేదు. యేసుక్రీస్తునందు విశ్వాసము లేని ప్రతి ఒక్కరు కూడా, యేసుక్రీస్తునందు విశ్వాసము లేని ప్రతి ఒక్కరు కూడా దేవుని కుమారులుగా చేయబడలేరు. మనము దేవునికి కుమారులముగా యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా ఆయన మహిమకు మనము కుమారులముగా చేయబడాలి. రాజ్యమునకు మనం ఎత్తబడాలి అంటే, దేవుడు తన రాజ్యముతో వచ్చినప్పుడు ఆయన రాజ్యములో మనం ఉండాలంటే ఖచ్చితంగా మనం ఏమై ఉండాలా? కుమారులమై ఉండాలా. మనము కుమారులమై ఉండాలి అంటే మారు మనసు పొంది తండ్రిని గణపరిచే విధేయులమై ఉండాలా. రెండవదిగా యేసుక్రీస్తునందలి విశ్వాసము కలిగిన వారమై ఉండాలా. అప్పుడు మాత్రమే ఈ యొక్క మాట చెప్పి ప్రార్థనలకు వెళ్ళిపోదాం. చదివించి ప్రార్థన చేస్తాను. యోహాను సువార్త 1వ అధ్యాయము, యోహాను సువార్త 1వ అధ్యాయము, యోహాను సువార్త 1వ అధ్యాయము, యోహాను సువార్త 1వ అధ్యాయము, 1వ అధ్యాయము 12వ వచన భాగం. తన్ను ఎందరూ అంగీకరించరో వారందరికీ అనగా తన నామమందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలు అగుటకు ఆయన అధికారము అనుగ్రహించను. దేవుని పిల్లలు అవ్వడానికి ఎలా అనుగ్రహం ఇచ్చాడంటే, అధికారం ఇచ్చాడంటే, దేవుని పిల్లలు అవ్వాలంటే ఏం చేయాలంట? ఎందరూ మొదట మనం ఎవరిని అంగీకరించాలంట? యేసుక్రీస్తు ప్రభువారిని మనము అంగీకరించి ఆయన నామమందు ఆయన మనకేముండాలంట? విశ్వాసం ఉంటే, ఆయన విశ్వాసం ఉంచి ప్రతి ఒక్కరిని కూడా ఏం చేస్తున్నాడంట? దేవుడు ఏం చేస్తున్నాడట? పిల్లలగుటకు దేవుడు వారికి ఏమిచ్చాడంట? అధికారం ఇచ్చినాడు. ప్రియా దేవుని బిడ్డలారా, దేవుని యొక్క రాజ్యములో మనము గురుగులమా, గోధుమలమా, దుష్ట సంబంధులమా, దేవుని కుమారులమా? దేవుని కుమారులమైతే మారు మనసుకు తగిన క్రియలను ఫలిస్తూ దేవునిని గణపరిచేటువంటి వారంగా ఉంటాం. మనము దేవుని కుమారులమైతే యేసుక్రీస్తును అంగీకరించి ఆయన యందు మనకేముంటుందంట? విశ్వాసం ఉంచే వారంగా ఉంటామంట. అట్టి వారిని దేవుని కుమారులుగా అంటారు. మిగతా విషయాలు వచ్చే వారిని ధ్యానం చేసుకుందాం. తలలు వంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం.